హాయ్, దిస్ ఇస్ డాక్టర్ చక్రపాణి, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్. ఈ మధ్య యాంటీబయాటిక్ యూసేజ్ బాగా ఎక్కువైపోయింది. అది సింపుల్ వైరల్ ఫీవర్ అవని, కోల్డ్ అవని ఏదైనా సరే పేషెంట్స్ మాత్రం యాంటీబయాటిక్స్ రాయించుకోకుండా మాత్రం ఇంటికైతే వెళ్ళట్లేదు. ఒక్కోసారి యాంటీబయాటిక్ రాయకపోతే మంచి డాక్టర్ కాదు కూడా అని అంటున్నారు. సో ఓకే, యాంటీబయాటిక్స్ అయితే డెఫినెట్గా యూసేజ్ అయితే ఎక్కువైంది. అట్లీస్ట్ యాంటీబయాటిక్స్ వాడటం అనేది ఫుల్ కోర్స్, కంప్లీట్ కోర్స్ అన్న వాడితే కొంచెం యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. పలానా ఇన్ఫెక్షన్కి 5 days అయితే 5 days, 7 days అయితే 7 days, 14 days అయితే ఫుల్ కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్ వాడితే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది కొంత తగ్గే అవకాశం ఉంటుంది అనమాట. ఈ యాంటీబయాటిక్ జనరల్గా ఏంటంటే 1 or 2 days వాడేసి ఆ ఫీవర్కి సంబంధించిన సిమ్టమ్స్, ఫీవర్ అయితే ఫీవర్ కానీ, వామిటింగ్స్ కానీ, మోషన్స్ కానీ ఏదైతే సిమ్టమ్స్ ఉన్నాయో అది తగ్గిపోగానే నాకు ఆ వ్యాధి తగ్గిపోయిందని చెప్పి యాంటీబయాటిక్స్ ఆపేస్తూ ఉంటారనమాట. అట్లా ఆపినప్పుడు ఏమవుతుంది, ఒకవేళ నిజంగా ఇన్ఫెక్షన్ ఉంది, 100% ఇన్ఫెక్షన్ ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, దాంట్లో 2 days 3 days వాడంగానే నీకు 50 to 75% తగ్గుతుంది. 100% ఏం తగ్గిపోదు. అలా తగ్గంగానే ఏమైందంటే సిమ్టమ్స్ తగ్గుతాయి. నువ్వు అక్కడితో ఆపేస్తే ఏమవుతుంది, యాంటీబయాటిక్ మిగిలిన ఏదైతే రెసిడ్యువల్ ఇన్ఫెక్షన్ బాడీలో ఉందో అది మెల్లగా మళ్ళీ డెవలప్ అవుతుంది అనమాట. కొన్ని మార్పులు చెంది డెవలప్ అవుతుంది. మళ్ళీ ఒక 10 రోజులకో 15 రోజులకో మళ్ళీ సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి. ఈసారి మళ్ళీ అదే యాంటీబయాటిక్ రాసి వాడే ప్రిస్క్రిప్షన్ తీసుకొని వాడినా కూడా అది పనిచేయదు. యాంటీబయాటిక్స్ మారుస్తూ ఉండాలి. అలాగా యాంటీబయాటిక్స్ మార్చడానికి అన్ని యాంటీబయాటిక్స్ ఏమి ఉండవు. సో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ని మీరు కట్ డౌన్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నెసరీగా ప్రతి వైరల్ ఫీవర్ కానీ, కోల్డ్ కానీ, సింపుల్ ఫీవర్స్కి యాంటీబయాటిక్ మిస్యూజ్ చేయకుండా ఉండాలి ఒకటి. రెండోది, రాసిన యాంటీబయాటిక్ అట్లీస్ట్ ఫుల్ కోర్స్ అనేది వాడాలి. థ్యాంక్ యూ.